ఫోన్లు ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన ఈటల సమగ్ర విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ కాకపోయినా గత ప్రభుత్వం ఎస్ఐబీ చీఫ్గా నియమించారని ఆరోపించారు. ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగంగా జరిపి కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ ద్రోహుల మీద, టెర్రరిస్టుల మీద, ప్రజల ప్రాణాలు హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా నాలాంటి వాడు ఏం చేస్తున్నాడు ఇవాళ కొత్తగా పెట్టలే. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాప్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా, లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.